మంచి పట్టున్న జిల్లాలో కృష్ణా ఒకటి. ఎన్టీఆర్ సొంత జిల్లాతో పాటు కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం అధికంగా ఉండే జిల్లా ఇది. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ మంచి ఫలితాలు సాధిస్తూ వచ్చింది. గత ఎన్నికల్లో మాత్రం దెబ్బతింది. అయితే గత 5 సంవత్సరాలుగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ జిల్లాలో వైసీపీకి గడ్డు పరిస్థితులు తప్పవని విశ్లేషణలు ఉన్నాయి. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి వైసీపీ సర్కార్ 3 రాజధానులను తెరపైకి తేవడంతో ఈ జిల్లాలో అధికార పార్టీపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. దీంతో ఈ జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్స్ ఉందని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. సర్వేలు కూడా అదే అంశాన్ని తేల్చి చెబుతున్నాయి. దీంతో టీడీపీ టికెట్ల కోసం గట్టి పోటీ ఉంది. ఈ జిల్లాలో గెలుపోటములను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇక్కడ ప్రతి సీటు గెలిచేందుకు టీడీపీలో స్థానిక నేతలతో పాటు ఎన్ఆర్ఐలు సైతం పనిచేస్తూ ఉంటారు. అభ్యర్థులకు పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తూ ఉంటారు. దీంతో ఫలితం ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలకు విపరీతమైన పోటీ నెలకొంది. ఈ సీట్లలో టీడీపీ గెలుపుపై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో టికెట్ల కోసం గట్టి పోటీ కనిపిస్తోంది. ఎవరికి వారుగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. వారి కోసం పెద్ద తలకాయలే రంగంలోకి దిగాయి. ప్రధానంగా పెనమలూరు, మైలవరం, తిరువూరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ అధికంగా ఉంది. ప్రస్తుతం ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ సిట్టింగులే ఉన్నారు. ఇందులో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరనున్నారు. ఈ 3 స్థానాల్లో వైసీపీ గెలిచే ఛాన్స్ లేదని అంతర్గత సర్వేలు చెబుతున్నాయి. దీంతో టీడీపీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కో నియోజకవర్గంలో నుంచి ముగ్గురేసి అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ పెద్దలతో పెద్ద లాబియింగ్ చేస్తున్నారు. పెనమలూరుకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా, మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మధ్య గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. అటు మైలవరం టికెట్ కోసం వసంతకృష్ణ ప్రసాద్ తో పాటు దేవినేని ఉమా ప్రయత్నిస్తున్నారు. బొమ్మసాని సుబ్బారావు సైతం తన ప్రయత్నాల్లో ఉన్నారు. తిరువూరు సీటు కోసం ప్రస్తుతం ఇన్ఛార్జ్ సేవల దేవదత్, అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు, తోకల జనార్దన్ రావు, వైసీపీ నుంచి వచ్చిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, గతంలో పోటీ చేసి ఓడిన జవహర్ పేర్లు వినిపిస్తున్నాయి. టీడీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు కావడంతో ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వారిలో టికెట్ దక్కించుకునేది ఎవరో చూడాలి.